ప్రేమ గల మా పరలోక యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనాలు. ఈ సాయంత్రం వేళ సంఘ ప్రార్థన కొరకై స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటున్నాము. చిన్న మందగా చేరవలసిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ప్రార్థన కోరికను మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి, మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమగల తండ్రి, మీ నామము ఘనత కొరకు, సంఘం యొక్క క్షేమం కొరకై మీరు ఆశీర్వాదకరంగా చేయమని వేడుచూ ఉంటున్నాం. దయగల మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రభుదేవ కృపనిచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునవలసిందిగా వేడుచూ ఉంటున్నాం. వందనామ స్తోత్రం చెల్లిస్తూ దాసుని మరుగుపరుచుకును సంఘం క్షేమనితో వాడుకున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించేవాడు దేవా తండ్రి, ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ఎందుకు స్తోత్రం. మమ్మను జ్ఞాపకం చేసుకుని కీర్తన 18:6 నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించి ఆలకించు. కనుక 57వ కీర్తన 2వ వచనం, నా కార్యము సఫలము చే దేవునికి మొరపెట్టుచున్నాను. మేము ఆశ్రయించి దేవుడు ఆకాశమందు ఆశ్రయుడైన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కనుక మీ పాదములు చెందిస్తున్నాం. ప్రార్థన కూడికను ఆశీర్వదించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి చదువుతాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మరోసారి అందరం చదువుతాం. కీర్తనలు 2:8. మీ భాగం తెరిచి మరోసారి చదువుతాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రేమల తండ్రి, ఈ మాటను మా కొరకు దీవించుము. ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సంఘము యొక్క క్షేమము నిమిత్తం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభువా మీరు ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా శనములోంచి మీ పాదముల చెంత వేడుచున్న దాసుని అభిషేకించు. సంఘం యొక్క అక్కర తీర్చు. ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో గత వారం మనం చూస్తూ వచ్చినాము, స్వాస్థ్యం పొందటానికి వారు ఏం చేస్తూ వచ్చినారు అన్న సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం కదా. పేతురు యొక్క అనుభవంలో మనము జ్ఞాపకం నిలిచి ఉన్నాడు. తానేంటో తాను ఎరగలిగినాడు. తర్వాత పునరుద్ధానం తర్వాత పేతురు యొక్క తీర్మానాలు, పునరుద్ధానికి ముందు నేను ఎరగనన్నప్పుడు పడిపోయి తిరిగి లేపబడ్డాడు. ఈ సంగతులన్నీ చూస్తూ వచ్చినాం. బైబిల్లో చాలా వరకు స్వాస్థ్యం అనే మాట మనం చూసినప్పుడు భక్తులు అందరూ పొందుకున్నట్లుగా మనకు కనబడతాయి. ఇశ్రాయేలీయులు అయితేనేమి, సెలహపేతు కుమార్తెలు అయితేనేమి, యెఫున్నె కుమారుడైన కాలేబు అయితేనేమి, వీరందరూ బైబిల్ గ్రంథంలో తమ తమ స్వాస్థ్యాలని వారు పొందుకుంటూ వచ్చినారు. ఈ స్వాస్థ్యము 2 విధాలైంది అని మనం చూస్తూ వచ్చినాం. ఒకటి పర సంబంధమైన స్వాస్థ్యం, రెండోది
భూ సంబంధమైన స్వాస్థ్యం. ఈ రెండు మనకెంతో అవసరము కదా. ప్రభు ఇచ్చే స్వాస్థ్యం ఎలాంటిది అంటే కనుక నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమైనది, ఉన్నతమైనది. ఈ సంగతులన్నీ మనం చూస్తూ వచ్చినాం. సరే, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు స్వాస్థ్యాన్ని సంపాదించుకోగలుగుతూ వచ్చినారు. వారు సంపాదించుకున్నది భూ సంబంధమైనది అయినప్పటికీ పర సంబంధంగా మనం ఎలా సంపాదించుకోవాలో వారి జీవితాలను ఎంచి చూసి మనము ఆత్మీయంగా దాన్ని అన్వయించుకున్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. కనుక రండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి యెఫున్నె కుమారుడు 13-14 చదువుతాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించినవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. 14 కాబట్టి యెఫున్నె అను కెనజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వం హెబ్రోను పేరు కిర్యతర్బా. ఆనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెహోషువ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నది. దానికి ఇంకొక భాగం మనం చూడగలిగితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసిస్తున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గం అరణ్యమును ప్రయాణమై ఉండనెను. కాబట్టి ఈ మాటలు మన జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఏంటి అంటే కనుక యెహోషువ హెబ్రోనును స్వాస్థ్యంగా పొందుతూ వచ్చినాడు. పొందటానికి గల కారణం ప్రభువే చెప్తా ఉన్నాడు. దేవుడే స్వయంగా చెప్తున్న మాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించినందున. కాబట్టి మంచి మనసు, కాలేబునకు మంచి మనసు ఉంది అని దేవుడు ఎరగగలిగినాడు. కాబట్టి స్వాస్థ్యం సంపాదించుకోవాలి అని అంటే మంచి మనసు అనేది కూడా ఉండాలి. ఈ మంచి మనసు ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుంది? ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని చెబుతా ఉంది కదా. అయితే ఈ వ్యాధులు, ఈ బలహీనతలు, లేకపోతే ఈ మోసకరమైనటువంటి హృదయం లేదా మనసు కాలేబులో లేదు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకు మనము కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే మనకు కూడా ఇట్టి మనస్సు ఉండాలి, మంచి మనస్సు కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ కొన్ని సంగతులు రాయబడ్డాయి. రండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మన దేవుని సన్నిధానములకు చేరుదము. అంటే మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలి అంటే, లేదా మనస్సాక్షిలో కల్మషం ఉండకుండా ఉండాలి అంటే చేయవలసిన కొన్ని సంగతులు, లేదా నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరమును అనే దాన్ని మనం చూస్తుంటున్నాం.
నిర్మలమైన ఉదక స్నానం అనే మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక్కడ అని అంటే గనక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ రాయబడిన మాట ఏముంటుందంటే రాయబడిన మాట ఏంటంటే కనుక వాక్యమును ఉదక స్నానము చేత అనే మాట మనం చూస్తున్నాం. ఉదకము అంటే నీరు, ఉదకము అంటే నీరు, ఉష్ణోదకము శీతోదకము అంటే వెచ్చని నీరు, చల్లని నీరు అనే సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రియమైన దేవుని విశ్వాసిగా పిలువబడుతున్న మనం, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులముగా వాక్యమును ఉదక స్నానం చేత అంటే వాక్యము చేత మనకు మంచి మనస్సాక్షి కావాలి అంటే వాక్యం చేత కడగబడిన అనుభవంలో ఉండాలి. అదే లూకా సువార్తలో మనం చూస్తాం. మంచి మనస్సు కలిగిన వారు ఎవరంటే వాక్యమును విని, మంచి నేల నుండి వారు ఎవరనగా వాక్యమును విని దాని ప్రకారము అవలంబించిన వారు అని చూస్తాం. కాబట్టి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు వాక్యము చేత కడగబడిన అనుభవం మనకు ఉండాలి. వాక్యము చేత కడగబడినప్పుడు సమస్త దోషం తొలగించబడుతుంది, సమస్తము శుద్ధి చేయబడుతుంది. అందుకే భక్తుడని హిస్సోపుతో నన్ను కడుగుము అని అంటాడు, నన్ను తెల్లగా చేయము అని అంటాడు. కాబట్టి ఈ వాక్యం ఏం చేస్తుంది? సబ్బు వంటిది, చాకలి వాని సబ్బు వంటిది అని రాయబడింది. కాబట్టి ఇంకా మనం చూస్తే బండను బద్దలు చేయు సుత్తె వంటిది. హెబ్రీ 4:12 కీలును మూలుగులను విభాగించినంత మట్టుకు చొచ్చుకొని పోవు బలమైనది. కాబట్టి ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మనలో మంచి మనస్సాక్షి రావటానికి మలినమైన దాన్ని తొలగించేదిగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం కోరుకోవాలి ఏంటంటే స్వాస్థ్యం సంపాదించుకోవాలి అంటే మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఉండాలంటే వాక్యము చేత కడగబడిన అనుభవం మనకు ఉండాలి. ప్రతి దినము ఉదయము సాయంత్రము శుద్ధి చేసుకున్న అనుభవంలో దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర చాలామంది పెద్దలైన వారు చెప్పటం నేను వింటూ వచ్చినాను. ఆయన మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయినాను, ఫలానా విషయంలో తప్పిపోయినాను, ఫలానా సంగతుల్లో తప్పిపోయినా ఇలా అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు ఒక్కొక్క దాన్ని మన్నించి క్షమించి ఇక నువ్వు వెళ్ళు అని చెప్పేంత వరకు ఆయన దేవుని పాదముల దగ్గర కూర్చునేవాడనే సంగతులు వింటూ వచ్చినాం. ఇప్పుడు మనం కూడా ప్రభు పాదముల చేత కూర్చొని ఈ వాక్యముల చేత కడగబడిన అనుభవంలో మనం ఉండాలి. అప్పుడే మనలో మంచి మనస్సాక్షి వస్తుంది. తర్వాత ఇంకా రాయబడిన మాట ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత గలవారమై లేదా కలిగి అనే మాట చూస్తుంటున్నాం. సంపూర్ణమైన విశ్వాసమును గురించినటువంటి నిశ్చయత లేదా విశ్వాసాన్ని గురించిన సంపూర్ణ నిశ్చయత. కాబట్టి కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకున్నది. నాడు విశ్వాసమును గురించిన నిశ్చయత లేదు, కానీ విశ్వాసులుగా పిలువబడుతూ ఉంటున్నాం కనుకనే స్వాస్థ్యం అనుభవించలేం, దాన్ని సంపాదించుకోలేం. కాబట్టి గిద్యోను దగ్గరికి వస్తే ఆయన తన విశ్వాసాన్ని లేదా దేవుని స్వరాన్ని నిశ్చయపరుచుకుంటున్నాడు గిద్యోను. ఆ తర్వాత మనం చూస్తే కనుక పేతురు కూడా అంటాడు, నీవే అయితే కూడా ప్రభువా నన్ను నీళ్ళ మీద నడవ చేయని అడుగుతాడు తన విశ్వాసం బలపడడానికి. ఇలా సంగతులు చూసినప్పుడు మన విశ్వాసాన్ని నిశ్చయపరచుకోవాల్సిన వాళ్ళని ఉంటున్నాం. నిశ్చయత అంటే ఏ విధంగా మనం ఒక విధంగా చెప్పాలంటే దృఢపరచబడిన అనుభవం, ఫిక్స్ చేసుకోవటం. మనము ఈ అనుభవంలో ఉండాలి. ప్రభువా మా విశ్వాసమును నిశ్చయపరచు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, నీ స్వాస్థ్యం అనుభవించడానికి మా విశ్వాసాన్ని దృఢపరచు ప్రభా అని ప్రభుని అడగవలసిన వారు. ఇంకా మనం చూస్తే ఇలా హెబ్రీ పత్రిక ప్రార్థన కూడిక కనుక నేను ఎక్కువసేపు ధ్యానించట్లేదు.
ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనములో యథార్థమైన హృదయంతో మనము మన దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎట్లుంటారంటే యథార్థమైన హృదయం అంటే ఏంటి అంటే తన మాట తన క్రియ ఒకటిగా ఉండటం, లేదా చెప్పుచున్నది ఏదో చేయడము ఒకేలాగా ఉండాలి. కానీ చాలాసార్లు విశ్వాసంగా మన క్రియలు ఒకలా ఉంటాయి, మన మాటలు ఒకలాగా ఉంటాయి. తద్వారా మనలో యథార్థత కనబడకపోవటం వలన దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేకున్నాడు కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే మనం యథార్థం గలవారం అయితే ఈ మంచి మనస్సును కలిగి ఉంటాం. యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. బైబిల్లో కొంతమందిని జ్ఞాపకం చేస్తాను యథార్థం గలవారు. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ జక్కయ్య కనబడతాడు. అప్పటి వరకు జక్కయ్య మోసపూరితమైనటువంటి భయంకరమైనటువంటి ధనాపేక్ష కలిగిన వాడై జనాల్ని మోసం చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వచ్చినాడో, యేసు ప్రభు స్వరం విన్నాడో, వెంటనే జక్కయ్య ఏమంటున్నాడు, నా ఆస్తుల సగం బీదలకు, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే వానికి 4 అంతలు ఇస్తానంటున్నాడు అన్నాడు. చేసినాడు కూడా ఆ పని. బట్ యేసు ప్రభు నిజంగా మనలో ఉంటే ఈ స్వభావం, ఈ లక్షణం మనలో ఉండాలి. దేవుడు యథార్థవంతుడు అని కీర్తన 18లో రాయబడింది. దేవుడు యథార్థవంతుడైనప్పుడు ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలంగా మనలో ఈ యథార్థత లేకపోతే మనము దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించలేము సరిగదా, దాని దరిదాపుల్లోనికి కూడా వెళ్ళలేము. కాబట్టి రాత్రి ప్రభుని అడగాల్సిన మాట ఏంటంటే మంచి మనసు ఒకటి ఎలా ఉంటుంది అంటే దోషం ఉండదు, కల్మషం ఉండదు. తర్వాత ఎట్లా ఉండదు కల్మషం అంటే వాక్యము చేత కడగబడిన అనుభవము. తర్వాత రెండోది విశ్వాసము చేత. మూడోది యథార్థమైన హృదయము. కాబట్టి ఈ మంచి మనస్సు, ఇంకా మనం చూస్తే ఇంకొక మాట కూడా చెప్పచ్చు. అదే లూకా 18లోనో లూకా 15లోనో ఉంటుంది కదా, నాకు రెఫరెన్స్ గుర్తులేదు. ఏముంటుందంటే వాక్యమును అంగీకరించి, ఇందాక మనం చెప్పుకున్న భాగంలోనే వాక్యమును అంగీకరించి అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు మంచి మనస్సాక్షి వాక్యం అంగీకరించడం వలన తెలుస్తుంది. కాబట్టి రాత్రి నాకు మంచి మనస్సాక్షి ఇవ్వండి, కాలేబుకున్నటువంటి మంచి మనస్సాక్షి, నీ స్వాస్థ్యం అనుభవించడానికి నాకు సహాయపడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ 14:11 చదువుతారు ఎవరైనా? 14:11. యెహోషువ 14:11. మోషే నన్ను పంపినప్పుడు చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మోషే పంపిన నాడు నాకు ఎంత బలమో నేటికి నాకు అంత బలము ఉన్నది, యుద్ధం చేయడానికైనా, రావడానికైనా, పోవడానికైనా. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మోషే సందర్భంలో కూడా ఈ సంగతులు రాయబడ్డాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. మోషేను గురించి కూడా ఈ మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. అంటే మోషే చనిపోయినప్పుడు దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు.
కాబట్టి యెహోషువ దగ్గర కూడా ఏమంటున్నాడు యెహోషువ, నేటికి ఆనాడు పంపినప్పుడు ఎంత బలం ఉందో ఈనాటికి అంతే బలం ఉంది. వాస్తవంగా ఇదే మోషేని గురించి, ఇదే మోషే కీర్తన 90వ కీర్తన 10వ వచనంలో ఓ మాట రాస్తాడు. 90వ కీర్తన 10వ వచనం. ఈయన వయసు ఎంత అంటే, యెహోషువ కాలేబు వయసు ఎంత అంటే కనుక 85 సంవత్సరాలు. ఈ స్వాస్థ్యం సంపాదించుకోవడానికి పోయినప్పుడు 85 సంవత్సరాలు. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. కాబట్టి మామూలుగా అయితే బైబిల్ ప్రకారం ఇదే మోషే రాసినటువంటి కీర్తనలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనుషుని ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా కూడా వాటి వైభవం అంతా కూడా దుఃఖము ఆయాసము అన్న సంగతులు గుర్తు చేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ కాలేబు ఎక్కడ కూడా బలహీనపడినట్లుగా మనకు కనబడడం లేదు. అది మోషే ఎడల జరిగిన లేదా మోషేకు ఉన్నటువంటి బలమే ఈ కాలేబుకు కూడా అదే బలం కనబడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది? ఒక విధంగా ఆయన 85 సంవత్సరాల వయసులో కాలేబు స్వాస్థ్యాన్ని సంపాదించుకోగలిగినాడు అంటే ఒక కారణం ఏంటంటే బలం కూడా అని చెప్పుకోవచ్చు మనం. కనుక ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది, ఎట్లా వస్తుంది? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. అంటే మేలుకొనట్లు తండ్రిని తల్లిని సన్మానించు, తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే అంటే వారిని గౌరవించి వారికి చేయవలసినవన్నీ మనం చేయవలసిన వారు కదా. కొన్నిసార్లు పిల్లలు ఎలా ఉంటారంటే, బైబిల్లోనే యేసు ప్రభు చెప్పినాడు కదా, మీకు నా వలన ఏవేవి లాభకరములై ఉన్నవో అవన్నీ కూడా ఎట్లా చెప్తారంట, దైవార్పితం అని చెప్తారంట. అట్లా చెప్పకూడదు. పిల్లలుగా తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించాలి, ప్రేమించి సన్మానించాలి. వారిని ప్రేమించి వారి కష్టంలో వారి బాధలో వారితో ఉండి, అన్నిటికీ మించి నన్ను అడిగితే సన్మానించడం అంటే ఏంటంటే వారి మాట వినటం. పిల్లలు చూస్తే తల్లిదండ్రుల మాట వినని పిల్లలుగా కనబడుతున్నారు. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు కదా. ఏమైతే లోయ కాకులు వారి కనులను కూడా ఆయుష్కాలం తగ్గిపోతా ఉంది. కాబట్టి మా పిల్లలు ఆ తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలుగా, సన్మానించే పిల్లలుగా చేయండి అని అడగండి. రే మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు మొరపెట్టుము అన్నాడు. అంటే నీ పిల్లల విషయమై రాహేలు తన పిల్లల విషయమై అంగలార్చుచున్నది. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసి బైబిల్లో ఊరికే రాయించలేదు ఈ సంగతులన్నీ కూడా. కనుక మనం ఈ అనుభవంలో ఉండాలి. ఒకటి తల్లిదండ్రులను సన్మానించే చాలా సంగతులు ఉన్నాయి. రెండవది ఎట్లా బలం వస్తుంది? ఎట్లా బలం వస్తుంది? బలం వస్తే ఏమైతే ఆయుష్ కాలం పెరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. కాబట్టి ఆత్మ వచ్చినప్పుడు నిలబెట్టాడు. ఆత్మ ద్వారా బలపరచబడతాం. అక్కడ బలము అని లేదు కానీ నిలవబెట్టిన అనే సంగతి కనబడుతూ ఉంది. నిలవబెట్టిన అంటే బలం పొంచుకున్నాడు. దానియేలు నీవు బహుప్రియుడో గనక నేను నీ యొద్దకు పంపబడితిని అని దానియేలు 11లో మనం చూస్తాం. అక్కడ బలపరచబడినాడు. ప్రకటన గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో ఆత్మ నన్ను బలపరిచిన అనే సంగతులు కూడా మనము చూస్తాం. మెట్టుకు ఆత్మ ద్వారా బలం ఎవరి దగ్గరికి వస్తుంది? ఆత్మ
ఎవరిని చూస్తుందంటే ఒక మాట ఉంది, నీరు పళ్ళ మెరుగును, నిజము దేవుడు అరుగును. నీరు పళ్ళ మెరుగును అనే మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఎవడు దీనుడై నా సన్నిధిని నిలుచున్నాడో వానే నేను దృష్టించుచున్నాను. సౌలు ఎప్పుడు ఆత్మను పొందుకోగలిగినాడు అంటే గనక, ఆయన సమూయేలు ఎదురు నుండి వెళుచున్నప్పుడు గిల్గాలు దిగి వెళుతూ ఉంటే, గిల్గాలు పర్వతం దిగి వెళ్తూ ఉంటే అక్కడ దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చును. కనుక ఆయన ప్రవక్తల్లో కూడా ఎంచబడ్డాడు, ప్రకటించినాడు. ఈ సంగతులు మనం చూసినప్పుడు దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ఇంకా మనం చూస్తే రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు చదవండి అన్నమాట. రాజుల గ్రంథం మొదటి రాజులు 18వ అధ్యాయం 46. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. కాబట్టి దేవుని హస్తం, ఇంకా మనం చూస్తే దేవుని హస్తవాన్ని బలపరిచి ఏలియాను బలపరిచింది. ఈ మాట ఏమంటున్నాడు ఎజ్రా కూడా అంటున్నాడు. ఎజ్రా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం, ఎజ్రా 18, ఎజ్రా 8:18, క్షమించండి, ఎజ్రా 8:18. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగానున్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒక నీ షెరబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. కాబట్టి కరుణాహస్తం తోడుగా ఉండిందండి. ఇక్కడ రాయబడిన మాట కరుణాహస్తం. నెహెమ్యా గ్రంథంలోకి వెళ్తే మా దేవుని హస్తం తోడుగానున్నందున రాజు నా మనవి ఆలకించెను. ఇక్కడ సంగతులు చూస్తే దేవుని హస్తం ఏలియాను బలపరిచింది. ఆ హస్తం మనకు తోడుగా ఉంటే బలం ఇస్తుంది. ఎవరికి తోడుగా ఉంటుంది? దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలో కృప ఇస్తాడనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడతాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు పౌలు కూడా అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఉదాహరణకు మనం సంసోనును జ్ఞాపకం చేసుకుంటే చివరి దశలో ఉన్నాడు. ఆయనను స్తంభాలకు కట్టివేసినారు దాగోను గుడిలో. అప్పుడు ప్రభా ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు బలపరిచినప్పుడు ఆ బలమైన 2 స్తంభాలను ప్రకలించగలిగినాడు. శత్రువుల పైన విజయం పొందగలిగినాడు. ఒక రకంగా తాను మరణించిన, తాను బ్రతికి ఉన్న దినములలో చంపిన వారందరికంటే కూడా ఆ దినము ఆయన చంపిన వారు ఎక్కువ అనే సంగతులు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 68, 28, కీర్తన 68, 28. నీ దేవుడు నీకు బలం కలుగ నియమించున్నాడు. దేవా, నీవు మా కొరకు సిద్ధపరిచిన దాన్ని బలపరచు, మా కొరకు చేసిన దాన్ని బలపరచు. కాబట్టి ఈ మాట అడగాలి, ప్రభా నీవు మమ్మల్ని బలపరచు. స్వాస్థ్యం సంపాదించుకోవాలంటే బలం ఎంత అవసరం? ఆయన 85 సంవత్సరాల బలం తగ్గలేదు. కారణాలు ఏంటంటే, ఒకటి చెప్పొచ్చు, మనం తన తల్లిదండ్రులు సన్మానించి ఉండొచ్చు, దేవుని కరుణాహస్తం ఆయన తోడుగా ఉండవచ్చును. తర్వాత మనం చూస్తే ఆయన దీనునిగా ఉండవచ్చును. యోతాము దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన కారణం చేత దేవుడు అతన్ని బలపరిచినాడు. మనం కూడా యథార్థముగా ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ముందుకెళ్తే కీర్తనల గ్రంథం, క్షమించండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఇంకా బలం ఎట్లా వస్తుంది?
అని అంటే కృపను బట్టి బలం వస్తుంది. దేవుని కృప, ప్రభా నీ కృప మాకు అనుగ్రహించండి, మేము బలపరచబడాలి అన్న సంగతులు మనం ప్రభుని అడగాలి. తద్వారా నీ స్వాస్థ్యము మేము పొందుకోగలుగుతాం. నీ కృప చేత మమ్మల్ని బలపరచమయ్యా అని అడగాలి. ప్రభువులాగా మనకు సహాయం చేయనుగాక. ఈ సమయంలో దేవుడి మాటలను దీవించును గాక. ఒకరు మార్చి ఒకరం ప్రభు సన్నిధిలో సంఘం యొక్క క్షేమ నిమిత్తం విన్న వాక్యానుసారంగా మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకొని వాక్య వెలుగులో ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం.